ఓకే, మీరు చివరగా ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ పంట వేసుకోవాలనుకుంటే మీరు చెప్పే సూచన ఏంటి అసలు? సీజన్ చూసుకొని పెట్టాలి. జనవరి ఫిబ్రవరిలో ఒకసారి, నెక్స్ట్ మళ్ళీ జూన్ జూలైలో నాటుతుంటారు. కొంతమంది ఇప్పుడు ఆగస్టు నెల నారబోసి ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారంలో నాటుతుంటారు. అట్లా 3 విడతలలో పెడుతుంటారు ఎక్కువ వంకాయ. మొదటి విడత పెట్టిన వాళ్ళకి ఎక్కువ రోజులు డబ్బులు వచ్చే అవకాశం. అదే మొదటి విడతలు ఏంటంటే మనకు జూన్ జూలైలో కనుక పంట వస్తే చేతికి వచ్చేటట్టుంటే తొందరగా మనకు పెట్టుబడి వెళ్ళిపోయి లాభాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. కొన్నిసార్లు అంటే మార్కెట్ రేట్ కూడా డౌన్ అయినప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటారు అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇన్ని లక్షలు ఇచ్చిన అన్ని లక్షలు చెప్పేటోళ్ళు అంతా ఎట్లా అంటే, ఇది నేను చెప్తున్నా కదా, ఇన్ని అంశాల మీద ఆధారపడి ఉంటది. అవును, ఇప్పుడు మనం పెట్టిన సీజను, అవును, రేటు, ఒక సంవత్సరం ఒకసారి రేట్ ఎక్కువ ఉంటది, కొన్నిసార్లు ఎక్కువ వైరస్ వచ్చే అవకాశం ఉంటది, వైరస్ ఉంటది. మరి రైతు మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటది. అవును, మనం ఎంచుకున్న సాయిల్ బట్టి ఉంటది. ఇప్పుడు మీరు భూములు వేసారు వంకాయకు కొద్దిగా ఇది అంటే మరీ బంకనేల కాదు, ఇది మాది టోటల్ గా శల్క భూమి ఇది. కాకపోతే దీంట్లో చెరువు మట్టి వచ్చిన ల్యాండ్ ఇంట్లో మంచిగా వస్తుంది. అంటే మనకు ఎర్ర పొలం ఉంటే బాగా వస్తుందా, లేకపోతే ఇది కొద్ది నల్ల పొలం? వంకాయకు నీరు ఇంకేది ఉండాలి, కొంచెం నల్ల భూమిలో మంచిగా వస్తుంది. నల్ల భూమి కూడా నీరు, ఏ పంటకైనా నీరు ఇంకిపోవాలి, వర్షం వస్తే నీరు ఉండదు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మరిగూడ మండలం మెరగల్లపల్లి గ్రామంలో ఇక్కడ గత 40 సంవత్సరాలుగా వివిధ కూరగాయలు పండిస్తున్నటువంటి రైతు బొజ్జ అనంతరెడ్డి గారి వద్ద ఉన్నాము. వీళ్ళు ఏమేమి కూరగాయలు వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కాకా. కాకా, మీకు ఎన్ని ఎకరాలు ఉంది కాకా? మీకు నాకు ఇప్పుడు 21.5 acres, కానీ సేద్యం చేసే భూమి 20 ఎకరాలు ఉంటది. అంటే 20 ఎకరాలు మీరు చేస్తున్నారు. 20 ఎకరాలు మీరు ఏం పంటలు వేస్తున్నారు? కూరగాయల పంటలు. గత 45 సంవత్సరాల నుంచి ఈ హైబ్రిడ్లు రాకముందు కూడా వంకాయ పండిస్తున్నాం, టమాటో, మిర్చి అంటే తక్కువ వేస్తుంటాం. తీగ జాతి పంటలైన కాకర, బీర, ఇటువంటి పంటలు. ఈ మధ్యన ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి గుమ్మడి, ఏది బూడిద గుమ్మడి, ఇప్పుడు మన ఎర్ర గుమ్మడి, మామూలు కొట్టే గుమ్మడి, పంప్కిన్ అంటే అదే యాష్ గార్డ్, పెద్ద ఎత్తున అంటే ఒక 10 ఎకరాల్లో 15 ఎకరాలలో సీజన్ క్రాప్ అని. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ లేబర్ ప్రాబ్లం ఉంది కదా, దాన్ని అధిగమించడానికి కొద్దిగా ఈ తీగ జాతి, ఎందుకంటే ఎట్ టైం వస్తుంది. గుమ్మడికాయలు ఏంటంటే తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది కొద్దిగా. కాకపోతే ఏంటంటే మనం లోకల్లో ఇటు స్థానికంగా అమ్మడానికి, మరియు ఈ మధ్యన 3 సంవత్సరాల నుంచి నార్త్ ఇక్కడ మన ఆగ్రా, ఢిల్లీ, అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు అంటే మీరు డైరెక్ట్ వ్యాపారస్తులు తోట దగ్గరికి వచ్చి పర్చేజ్ చేస్తుంటారు, కొనుగోలు డైరెక్ట్ లోడ్ చేసి తీసుకెళ్తారు. 20-30 టన్నుల లారీలలో ఎత్తుకెళ్తుంటారు. ధర కూడా కలిసి వస్తుంది. ఒకసారి 10 రూపాయలు, అంటే పెద్ద సైజు కాయలు. మన స్థానికంగా అమ్మేటివేమో ఒక 3 కేజీల సైజు అమ్ముతుంటాం స్థానిక మార్కెట్ లో. ప్రత్యేకంగా బూడిద గుమ్మడి ఏంటంటే స్థానికంగానే ఇక్కడ అమ్మేది గుమ్మడి, కొట్టే గుమ్మడి, ఎర్ర గుమ్మడి ఇక్కడ స్థానికంగా అమ్ముతుంటాం. అయితే బూడిద గుమ్మడి కూడా స్థానికంగా పోతుంటది, కానీ ఎక్కువ పెద్ద మొత్తం లేదు. 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు వాళ్ళు స్వీట్ తయారు చేస్తుంటారు. ఎప్పుడంటే డిసెంబర్, జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు తీసుకెళ్తుంటారు వాళ్ళు. వాళ్ళకు అక్కడ లోకల్ అక్కడ ఎక్కువ పండిస్తుంటారు, కానీ వాళ్ళకి స్థానికంగా అప్పుడు దొరకదు, మన దగ్గర నుంచి తీసుకెళ్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఏం పంటలు వేసి మీరు? ఇప్పుడు మేము 2 ఎకరాలలో వంకాయ వేసినాం. అంటే 2 ఎకరాలు రోజువీడు వాళ్ళది కనకదుర్గ అని, కళ్యాణి పొడుగు రకం. వీళ్ళది అంకుర్ కంపెనీ వాళ్ళది కీర్తి అని 555 పచ్చ వంకాయ, అది 1 ఎకరంలో వేసినాం. ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి పంట. అంటే మీరు విత్తనం నాటుతారా, మా సొంత నర్సరీలో పెంచుకొని పెడుతుంది. అంటే నర్సరీ మీరే ఇందులో ఎందుకు ఇప్పుడు పచ్చ వంకాయ నేను నర్సరీ నుంచి తెప్పించిన, బయట నుంచి కూడా నా దగ్గర. కళ్యాణి మాత్రం నేను నారు పోసుకొని పెట్టిన. మీరంటే మీకు ఏమైనా పంటలు కావాలన్నా మీరు సొంతంగా నర్సరీ మొత్తంలో మేము ఇప్పుడు నర్సరీ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మిర్చి, బజ్జి మిర్చి పెట్టినాం. వీళ్ళది ఎవరిది, మన రాశి కంపెనీ వాళ్ళది, హైవేజ్ కంపెనీ వాళ్ళది, అది మీనం అని. ఇప్పుడు ఇంకొక నెల రోజులు అవుతుంది. అవును, మీరు ఇప్పుడు వంకాయ పెట్టుకున్నారు కదా, అంటే విత్తనం నాటిన తర్వాత మన నర్సరీలో ఎన్ని రోజులు ఉంచుతారు మీరు? నెల రోజులు ఉంటుంది. ఒక నెల రోజులు 35 days కు నాటుతుంటాం. ఆ 35 days నుంచి ఇక్కడ నాటుతారు కదా. తర్వాత నాటిన తర్వాత 2 నెలలకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. 2 నెలలకు మన క్రాప్ మెల్లగా స్టార్ట్ అవుతుంటది. అంటే ఇప్పుడు మీరు పంట ఎన్ని రోజుల నుంచి వస్తుంది అసలు మీకు? ఇప్పుడు మాకు 15 రోజులు స్టార్ట్ అయ్యి, ఇప్పుడు 3వ కటింగ్, ఇప్పుడు 4 నుంచి 5 రోజులకు ఒక కటింగ్ చేస్తుంటాం. అసలు విత్తనాలు పెట్టుకున్నారు కదా, మీకు ఎన్ని ప్యాకెట్లు పట్టింది సుమారుగా? ఇన్ని వంకాయకు 2 ప్యాకెట్లు సరిపోతాయి. 2 ప్యాకెట్లు అంటే మేము సాలు దూరం ఎక్కువ పెడతాం. 7.5 అడుగులు దూరం, 3 అడుగులు సాలుకు 7.5 అడుగులు. అంటే 2.5 నుంచి 3,000 మొక్కలే వస్తాయి ఎకరాకు. ఎందుకంటే మనకు ఇప్పుడు డిస్టెన్స్ మధ్య ఇప్పటికీ 3 ఫీట్లు ఉంది కదా, మీరు ఒక 15 రోజుల తర్వాత చూస్తే కలిసిపోతాయి. అంటే ఇంకా దూరం ఏంటంటే వెడల్పు పెడితే కనుక మనకి ఇబ్బంది ఉండదు కదా, స్ప్రే చేయడానికి, మనం కాల్పు తీయడానికి, ఇంకోటి కాయలు తెంపుకోవడానికి సులువుగా ఉంటది.
దగ్గర పెట్టేస్తే ఇప్పుడు మీరు ఈ 2 ప్యాకెట్లకు సుమారు 2 ప్యాకెట్లు అయిందని చెప్పారు కదా, ఎంత ఖర్చు వచ్చింది మనకు అసలు అది? ఎంత 100 రూపాయలు ఉంటుంది ప్యాకెట్ అంతే. మ్మ్. వంకాయకు మనం నర్సరీలో కూడా 50 పైసలకు ఒక చెట్టు ఇస్తారు. 50 పైసలు చెక్కున ఇస్తారు. మ్మ్. చెట్టు ఎప్పుడైతే నాటుతున్నారో మ్మ్. అంటే ముందు భూమి ఏ రకంగా చదని చేసుకున్నారు మీరు అసలు? ఇప్పుడు కల్టివేటర్ వేస్తాం, ముందేమో ప్లవ్ తో వేస్తాం, 2 నాగల్లో దున్నుతాం, మ్మ్. తర్వాత రోటోవేటర్ వేస్తాం, అంటే దాంట్లో ఏమైనా ఎరువు వేస్తారా పశువుల ఎరువు తర్వాత అలాంటిది? నెక్స్ట్ ఆఖరి దుక్కిలా మేము బెడ్లు కొడతాం కదా, అవును. ట్రాక్టర్ తో బెడ్లు కొట్టి మ్మ్. బెడ్ల పైన పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు మ్మ్. మేకల ఎరువు పోసి దాని ఎమ్మడి 1-2 బస్తాలు ఇది మ్మ్. ఏది మన కాంప్లెక్స్ ఎరువులు డిఏపి కానీ లేకుంటే 20-20 ఉంటది కదా, అది అవునవును. వేస్తుంటాం. కొద్దిగా మ్మ్. పొటాషు కొద్దిగా యూరియా కలిపి తర్వాత ఎక్కువ మేము ఇది మన సాలిబుల్ ఎరువులు ఇస్తుంటాం. ఇప్పుడు మీరు నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత 30 రోజులకి ఇక్కడ మొక్క నాటుతారు, తర్వాత 2 నెలలు మన చేతికి పంట వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఈ పొలంలో ఎన్ని రోజులు అయితే మనకు పంట రావడి? 15 రోజులు అవుతుంది. ఇప్పుడు 15 రోజులు కటింగ్, ఈ రోజు కటింగ్. ఇప్పుడు సుమారుగా అంటే ఇప్పుడు కళ్యాణ్లోనే కొద్దిగా ఎక్కువ వస్తుంది క్రాప్, అదే కనకదుర్గ మ్మ్. పొడవు వంకాయల. మ్మ్. ఇప్పుడు పచ్చ వంకాయ కొద్దిగా లేట్ గా స్టార్ట్ అవుతుంది. మ్మ్. ఓకే. ఇప్పుడు మనకు ఈ 15 రోజుల నుంచి మీరు ఎన్నిసార్లు కట్ చేశారు సుమారుగా? విడత 5 రోజులకు ఇప్పుడైతే కళ్యాణ్ ఇప్పుడు ఒక 30 బ్యాగులు అంటే ఒక 15 క్వింటాలు వస్తుంది 5 రోజులకు ఒకసారి. 5 రోజులకు ఒకసారి 30 బస్తాలు వస్తుంది మనకు. ఇప్పుడు ఇంకొక 15 రోజులు పోతే 50 నుంచి 60 బస్తాలు వస్తుంది. అది ఎకర పొలంలో అంత పొలం కలుపులో ఇది మన పురుగు సమస్య లేకుంటే, పురుగు సమస్య పురుగు లేకుండా. బాధ ఎక్కువ ఉంటుంది దీనికి. మ్మ్. ఇప్పుడు ఇంకొక నెల తర్వాత ఒక చెట్టుకు 2 కేజీలు ఇస్తుంది ఒక కటింగ్ లా. ఆహా. ఒక ఇప్పుడు దాని లైఫ్ లో ఒక చెట్టు 30 నుంచి 40 కేజీలు ఇస్తుంది పెద్ద దానికి పురుగు సమస్య లేకుంటే. పురుగు సమస్య లేకుండా మనకు అంత వస్తుంది. మ్మ్. అంటే మీరు ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి దీన్ని మందు కొడతారు అసలు? ఇప్పుడు వీక్లీ కొడుతున్నాం. వీక్లీ వస్తారు. ఈ సంవత్సరం కొద్దిగా కాస్ట్లీ మందులే కొడుతున్నాం. మ్మ్. ఏది మన ఇవి అంటే ఎందుకు ఇప్పుడు మనం వాళ్ళని వాడుతుంది ఎక్కువ పురుగు వస్తుందా లేకపోతే పురుగు ఎందుకన్నా? సమస్య మేము అసలు పోయిన సంవత్సరం వంకాయ పురుగు కంట్రోల్ అయితే లేదని విరమించుకున్నాం. మ్మ్. కానీ మళ్ళీ ఈసారి అంటే పోయినసారి కూడా 2 ఎకరాలు పెట్టినా కానీ పురుగు సమస్య ఎక్కువ తీసేసి ఇప్పుడు మీరు ఏమన్నా పంట మార్పిడి చేసుకుంటారా? అంటే ఇప్పుడు ఈసారి వచ్చేసి ఇవి ఉంటుందా? మళ్ళీ నెక్స్ట్ వేరే క్రాప్ వేసుకుంటాం. ఖచ్చితంగా వేరే వేసుకుంటారు, ఎందుకంటే ఖచ్చితంగా ఇది పెడితే మనకు పంట మార్పిడి వేసిందంటే సేమ్ పంట వేయం. మ్మ్. ఇప్పుడు టమాటా వంకాయ మిర్చి సేమ్ ఒకటే తరగతి చెందినాయి. ఇప్పటికి మీరు 5 రోజులు చొప్పున ఇప్పుడు 3 క్రాపులు తెంపారు కదా, ఇంకెన్ని రోజులు వస్తుంది మనకు సుమారుగా అటు ఇటు? ఇది ఇంకో అంటే రేట్ ఉంటే మనం ఏప్రిల్ వరకు తీసుకోవచ్చు క్రాప్. ఎప్పుడు మనకు కంటిన్యూ వస్తుంటది. అయితే దానికి ఏంటంటే మనం దీనికి ఒక వేరు పురుగు సమస్య, మ్మ్. వెల్ట్ సమస్య అంటారు, చెట్టు ఎండిపోయి తెగులు వస్తాయి, వాటికి రాకుండా చూసుకుంటే అంటే ఆ సమస్య వచ్చినప్పుడు మీరు ఏ రకంగా నివారించుకుంటారు అసలు? ఇప్పుడు దీనికి సాయిలు మన భూమిలో ఏంటంటే ఇది సిఓసి కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటాం కదా, అవును. అది ప్లస్ మన క్రిమి సంహారక మందులు కలిపి పోసుకుంటాం, క్లోరోఫైరిఫాస్ అటువంటి ఇప్పుడు మరి మీరు ఏప్రిల్ వరకు తీసుకుంటారు కదా, అంటే 5 రోజులకు ఒకసారి అంటే మనకు సుమారు నెలకు 6 కటింగ్లు అయితే అంటే ఇప్పటి నుంచి 100 టన్నులు తీసేటోళ్ళు ఉన్నారు. 100 టన్నులు ఇది ఒక ఎకరాలు ఒక ఎకరం 100 టన్నులు తీయచ్చు, సమస్య లేదు. ఏది తెగులు రాకుండా. అవునవును. అంటే ప్రస్తుతం మార్కెట్ లో రేట్ ఎంత ఉంది అసలు? వస్తుంది కానీ మరి దీనికి సమస్య ఏంటంటే జనవరి సంక్రాంతి వరకే కొద్దిగా రేట్ ఉంటది, అవతల పూర్తి డౌన్ అవుతుంది. సంక్రాంతి తర్వాత మనకు మార్కెట్ లో రేట్ అసలు ఉండదు. కాకపోతే ఈసారి ఏంటంటే మేము ఇంకా 2 నెలలు లేట్ గా పెట్టినాం. జనరల్ గా మామూలుగా మేము 4-5 సంవత్సరాల క్రితం నుంచి కూడా వంకాయ పెట్టేది ఎట్లా అంటే జనవరి ఎండింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో నారు పోస్తుంటాం. పోసి మార్చిలో నాటితే మే నుంచి స్టార్ట్ అవుతుంది క్రాప్. స్టార్ట్ అయితే మనం మే జూన్ జూలై అట్లా సుమారు అయిపోతుంది, జనవరి వరకు రేట్ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటది. అయితే దీనికి ఏంటంటే కొంచెం టైం తక్కువ ఉంటది. ఇప్పుడు 100 టన్నులకు రేటు కలిసి రాదు, అప్పుడు దానికి వస్తుంది. కానీ ఈ సంవత్సరం ముందు చేసిన వాళ్ళకు ఒక్కొక్కరికి ఎకరానికి 5-6 లక్షలు వచ్చినాయి ఇప్పటికే. రేటు మంచిగా 40 to 60 రూపీస్ పోయింది, 40-60 రూపాయలు పోయింది. మన దగ్గర అయితే 40 రూపాయలు పోయింది. ఆంధ్రాలో వేరే లలిత అని సార్కల వంకాయ వేసిండ్రు, వాళ్ళకి 60 రూపీస్ వాళ్ళకి అక్కడ ఒక్కొక్కరికి 5-6 లక్షలు వచ్చినాయి. అంటే లలిత సార్క వంకాయ ఎందుకంటే దాని డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మద్రాస్ పోతుంటే ఎక్కువ. వాళ్ళు మద్రాస్ ఎక్స్పోర్ట్ చేస్తారు, వాళ్ళకి దగ్గర చిత్తూరు వాళ్ళకు. అవునవును. అంటే వాళ్ళకి ఎక్కువ మంచి కలిసి వచ్చింది అన్నమాట రేట్. మనకి ఇది గ్రీన్ ఈ వంకాయ బాగా రేట్ కలిసి వస్తుంది. పచ్చ అంటే ఇప్పుడు మనం పంట వేసుకున్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఏంటంటే గులాబీ వంకాయ ఉంటుంది, పచ్చ వంకాయ ఉంటుంది, ప్లస్ ఇది మన కళ్యాణ వంకాయ. గులాబీ అంటే వాళ్ళది మైకో కంపెనీ రవాయర్ ఉంటది, అది క్రాప్ విపరీతంగా వస్తుంది. దానికి అప్పుడప్పుడు రేట్ ఉండదు. అంటే మన కళ్యాణికి ఎక్కువ ఉంటుంది రేట్. కళ్యాణి కూడా దీనంత రేట్ ఉంటది. పచ్చ వంకాయకి ఇప్పుడు 30 రూపాయలు ఉంటే అది 20 రూపాయలు ఉంటుంది అట్లా. ఇప్పుడైతే ఇది 30, అది 20 నడుస్తుంది. అంటే కొన్నిసార్లు రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ స్థానికంగా అయితే 15-10 పోతుంది మాల్ దగ్గర అయితే. ఓకే. అంటే హైదరాబాద్ అయితే రేట్ ఎక్కువ. హైదరాబాద్ లో మొన్న పంపిస్తే 20 రూపాయలు కళ్యాణి పోయింది. ఒక పచ్చ వంకాయ అయితే 30 రూపీస్ పోయింది, 30 రూపాయలు కేజీ పోయింది. ఈ రోజు కూడా ఇప్పుడు ఒక 20 సుమారుగా ఒక 10 బస్తాలు, ఒక 10 బస్తాలు ఈ రోజు. అంటే ఇప్పుడు 20 బస్తాలు తెంపారు అంటే మళ్ళీ రేపు తెంపుతున్నారు. మాకు ఒక వారం రోజులలో డైలీ ఒక 20 బస్తాలు తెంపొచ్చు. 2 acres లో కూడా డైలీ 20 బస్తాలు తెంపొచ్చు. సమస్యను అధిగమిస్తే, పురుగు సమస్య అధిగమిస్తే అంటే మీరు ఈ పురుగు కంట్రోల్ లో ఉంది. ఒక 2-3%
వేస్ట్ అవుతుంది. కొద్ది అంటే ఇప్పుడు మీరు డైలీ ఇప్పుడు తెంపిస్తారు కదా, కూలి ఖర్చు సుమారు ఎంత ఉంటుంది అసలు? కూలి ఖర్చు అంటే ఒక సంచి ఒక మనిషి వాళ్ళ పూర్తి ఇది కూలి టైంలో ఒక 3 ఇప్పుడు క్రాప్ ఎక్కువ ఉంటే స్టార్టింగ్ లేమో ఒక 2 బస్తాలు తెంపుతారు ఒక మనిషి. ఒక క్రాప్ నెల రోజుల తర్వాత నుంచి 3 నుంచి 4 బస్తాలు తెంపుతారు. అంటే దగ్గర దగ్గర 150 నుంచి 2 క్వింటాలు తెంపుతారు ఒక మనిషి. ఎంత ఇస్తారు మీరు కూలి సుమారుగా? ఇప్పుడు మేమైతే మామూలు ఇప్పుడు ప్రస్తుతం అయితే 300 నడుస్తున్నది. అంటే సాయంత్రం వచ్చి తెంపుతారా, మార్నింగ్ వచ్చి తెంపుతారా వీళ్ళు? అంటే ఇక మనం మార్కెట్ సౌకర్యాన్ని బట్టి ఒక మార్కెట్ కి మేము నిన్న మన షాదినగర్ పంపినాం. ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటల వరకు తెంపి అప్పుడు మార్కెట్ కి పంపించేది. పోవడానికి ఏమో 3 గంటలకు. ఇప్పుడు హైదరాబాద్ పంపడానికి తాజాగా పొద్దున ఇవ్వాలి కదా. అవును, ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ చేస్తాం, సాయంత్రం ఈ టైం వరకు తెంపుతారు. తర్వాత మీరు లోడ్ వేసి పొద్దునే మార్కెట్ కి పోతుంది. అట్లా తాజాగా ఉంటే రేటు. ఓకే. ఇప్పుడు కవర్లలో కూడా ప్యాక్ చేస్తున్నాయి మధ్యన. మొన్న 2-3 రోజులు కవర్లు నింపాం, ఈ రోజు పెద్ద బ్యాగులలో నింపాం. అంటే ఎందుకు కవర్లలో నింపితే రేట్ ఎక్కువ లేకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు జనాలు అంటే ముఖ్యంగా ఏంటంటే కవర్ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న ప్యాకెట్లు ఉంటే ఈజీ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కొన్ని వాళ్ళు కూడా ఏంటంటే 15 కేజీలు అని చెప్పేసి ఒకటే బ్యాగ్ తీసుకోకుండా పోతారు కదా. అంటే చిన్న వ్యాపారం 15 ఇప్పుడు ఇవి కళ్యాణ్ వంకాయ అయితే 15 కేజీలు వస్తుంది ఒక బ్యాగ్ లో. కీర్తి వంకాయ పచ్చ వంకాయ అయితే 20 కేజీలు వస్తుంది, 20 కేజీలు పడుతుంది, 20 కేజీలు వస్తుంది. మిర్చి 13 కేజీలు 14 కేజీలు వస్తుంది. ఇప్పుడు మీరు సుమారుగా మనకు వంకాయ తోటకు ఎన్ని రోజులకు ఒకసారి మనం వాటర్ పెట్టుకుంటాం అసలు? ప్రతిరోజు ఇస్తుంటాం. ప్రతిరోజు ఇస్తారు, రోజు ఇవ్వం. గంటిస్తే సరిపోతుంది. అంటే తక్కువ నీరుతో వస్తాను మనకు ఎండ ఉంటే 2 గంటలు అట్లా ఇస్తుంటాం. వంకాయ అనేది ఏ టైం వేసుకుంటే మనకు మంచిగా పంట? మామూలుగా వంకాయకు 3 సీజన్లు ఉంటాయి. ఇది జనవరి చివరిలో, ఫిబ్రవరి మొదట్లో నారు పోసి మే మొదటి వారం నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. మే మొదటి వారం నుంచి అప్పుడు ఒక మధ్యస్థ రేట్ ఉంటది. అప్పటి నుంచి మళ్ళీ జూన్ జూలై మంచి రేట్ ఉంటది. మామూలుగా ఈ సంవత్సరం కూడా ఉండింది, కాకపోతే ఇప్పుడే డౌన్ రేట్ ఉండాల్సింది, ఇప్పుడు డౌన్ అయింది కొద్దిగా. ఇప్పుడు క్రాప్ ఎక్కువ వస్తుంది. అంటే మీరు సుమారుగా ఇప్పుడు 3 క్రాపులు తెంపాయని చెప్పారు కదా, మనకి అంటే పెట్టుబడి ఏమైనా వెళ్ళిందా లేకపోతే ఎలా అసలు? సుమారుగా ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఎకరాకు ఒక 30,000 వచ్చింది సుమారు. ఇప్పుడు సుమారు ఖర్చు 30,000 ఖర్చు వచ్చింది మనకు ఇప్పుడు వరకు. అంటే 2 ఎకరాలు మనకు 60,000 వచ్చింది. అంటే మీరు 3 క్రాపులు కట్ చేశారు కదా. కటింగ్ తోటి ఇప్పుడు వాళ్ళు ఒక 15 నుంచి 20 బస్తాలు తెంపారు కదా. అవునవును, దీంతో మనకు పెట్టుబడి అయిపోతుంది. అంటే తర్వాత మనకి ఇంకా 5 నెలలు వచ్చి 6 నెలలు వచ్చే ఛాన్స్ వంకాయ ఎట్లుంటది అంటే ఎకరాకు 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 4 రావచ్చు, 10 తీసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే రేట్ బట్టి ఏంటంటే మన మార్కెట్ చాలా తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. పురుగు సమస్య ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటేనే మనం కూడా ఏంటంటే ఈ మందులు కూడా చల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేట్ బాగానే వస్తుంది టోటల్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పింది ఇప్పుడు పంట పెట్టుబడి సుమారుగా ఇంకా దీన్ని అయిపోయే వరకు 70,000-80,000 నుంచి 1,00,000 వరకు వస్తుంది. ఇంకోటి కూలీల ఖర్చు ఉంటది కదా, కలుపు తీయడానికి 50 టన్నులు వచ్చిందంటే 1,00,000 రూపాయలు కటింగ్ ఛార్జెస్ అవుతాయి. ఇంకోటి ఇప్పుడు మార్కెట్ కి పోతే కమిషన్, ట్రాన్స్పోర్టేషన్ బస్తకు 40 నుంచి 50 రూపాయలు, బస్తకు 10 రూపాయలు, అవన్నీ మార్కెట్ పరంగానే 2 లక్షల ఖర్చు ఉంటది. పెట్టుబడి 1,00,000 చిల్లర అవుతుంది. టోటల్ గా 3.5 నుంచి 4 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఎప్పుడంటే మనకు 7-8 లక్షల పంట వచ్చినప్పుడు, అప్పుడు ఒక 3 లక్షలు పెట్టుబడి పోతే 4 నుంచి 5 లక్షల బెనిఫిట్ ఉంటది. అంటే కొన్నిసార్లు మనం ఈ వర్షాలు అనేది అధికంగా వచ్చినప్పుడు ఏమన్నా ఎక్కువ పంట ఖరాబ్ అవుతుంది. దీనికి ఇంత వస్తుందని చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఒక ఆయన 10 లక్షలు వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 రాని వాళ్ళు ఉన్నారు. అట్లా ఉంటది. మనం ఏదైనా సరే కూరగాయలలో ఇంత వస్తుందని చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ రేటు పంట వాతావరణం బట్టి మనం మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది. అట్లా ఇప్పుడు మీరు చాలా మంది మల్చింగ్ పద్ధతి చేస్తారు కదా, మీరు నేను ఇప్పుడు చూసారు కదా మీరు వేరే పంటలు చూస్తే మల్చింగ్ పద్ధతి ఎందుకని కొద్దిగా లేబర్ అందుబాటు లేక తొందరగా వేయలేదు. నర్సరీ ఎందుకు మరి మీ సొంతంగా వేసుకోవడం ముఖ్య కారణం ఏంటి అసలు? అంటే విత్తనాలు బయట అంటే అందరూ వేసుకోలేరు, మనకు సాధ్యమైంది. మనం ఎందుకంటే అనుకున్న టైంకి వేసుకోవచ్చు. కొందరు నర్సరీ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మనకు 30 రోజులు అంటే 40 రోజులు ఆరిచి 30 రోజులు అంటారు, 20 రోజులు ఇచ్చి 30 రోజులు అంటారు. నేను 2-3 సార్లు ఇబ్బంది పడ్డా. ఒక రకం అంటే ఒకటి ఇచ్చిన, ఇప్పుడు ఈ మధ్యన జరుగుతలేవు కానీ ఒకసారి నేను విపరీతంగా నష్టపోయినా. మనకి ఏంటంటే మనం అనుకున్న రకం రానప్పుడు ఏంటంటే పంట తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ పంట కూడా సాధ్యం కాదు. నారు పోయడం అందరికి నర్సరీ సాధ్యం అవుతుంది. అవునవును, మేము ఏంటంటే గుమ్మడి అవి ఎక్కువ సాగు చేస్తుంటాం కదా, నేను ఎక్కువ గుమ్మడి అటువంటివి కూడా నేను నారు పోసి పెంచుతుంటా మొక్కలు. మీరు ముఖ్యంగా ఏంటంటే ఇయర్ అసలు గుమ్మడిగా అయినట్టు కానీ మార్కెట్ మాత్రం వేసిన కొద్దిగా వేసిన బోర్డు గుమ్మడి అక్కడ అయిపోయింది కదా, అవుతుంది గడ్డి ఉన్నది బూడిద అయిపోయింది. మాకు మంచి రేట్లు
అట్లనే పోయింది. ఆహా, ఓకే, 1500 2000 పోయింది. ఒక బస్తా 15 2000 కూడా అమ్మినాం. అంటే ఇప్పుడు మీరు ఎంత వేసుకున్నారు అసలు అది? అంటే నాకు ఈసారి కొద్దిగా పంట తక్కువ వచ్చింది, కలుపు సమస్య ఎక్కువైంది. అది ఆహా, ఓకే. మేము మల్చింగ్ వేసినది గడ్డి బాగా మూసుకుపోయింది. తర్వాత ఇంటర్ కల్టివేషన్ చేయడానికి సాధ్యం కాదు గుమ్మడి తీగ జాతిలో, అందుకని నేను ఈ వర్షాకాలం తగ్గించిన. ఇప్పుడు వంకాయకి ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ పురుగు వచ్చే అవకాశం ఉన్నది కదా, అంటే అది అంటే అసలు ఏ కారణం వల్ల మనకు అట్లా వస్తుంది అసలు? వంకాయకి ఎక్కువనే వస్తుంది పురుగు. దీనికి కాయ తొలిచే పురుగు, ఎందుకంటే పంట రాకముందేమో చెట్టు కొమ్మలకు వస్తుంది, తర్వాత క్రాప్ స్టార్ట్ అయినాక ఎక్కువ కాయకు వస్తుంటది. ఇక ఈ మధ్యన పెరమాన్ ట్రాప్స్ అని ఇవి మన ఏది సోలార్ ల్యాంప్స్ రకరకాల పెడుతున్నారు. అంటే మీరు చూస్తుంటే అక్కడ పంటలా ఇది మన సోలార్ ల్యాంప్, అది మరి చిన్నది. అది అదేంటంటే ఆటోమేటిక్ సాయంత్రం 6 గంటలకు ఇప్పుడు మీకు వస్తుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాగా ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చాలా మంది సోలార్ ల్యాంప్ లో పెట్టుకుంటారు కదా, మీరు ఇట్లా బల్బు పెట్టుకున్నారు, ఎంత? ఇది కూడా సోలార్ ల్యాంపే. సోలార్ ల్యాంపేనా? ఇది కాకపోతే తక్కువ స్థాయి, ఇది 150 నుంచి 200 ఉంటది. మా బాబు తక్కువ రేట్ లో ఉందన్నమాట మనకి, మొత్తం చిన్న. మరి ఇక్కడ కింద బకెట్ పెట్టుకుని ఎందుకన్నా వాటర్, దాంట్లో వాటర్ పోసి కొద్దిగా ఏదైనా క్రిమిసంహారక మంది వేసేస్తే ఈ లైట్ కు ఆకర్షిస్తానికి వస్తాయి, అందులో పడిపోతాయి అన్నట్టు. ఈ గుడ్లు పెట్టే తల్లి పురుగులు వచ్చి మనకి ఏంటంటే మీ కేడి చేసే పురుగులు రాత్రి మనకి ఇప్పటి నుంచి 10 గంటల వరకు వస్తుంది. అవతల మళ్ళీ మనకు మేలు చేసే రైతు మిత్ర పురుగులు ఉంటాయి, వాటి కోసం వీటిని అట్లా సెట్ చేసారు అన్నట్టు. బంద్ అయిపోతుంది, బంద్ అవుతుంది. అంటే మనం ఏం రావాల్సిన లేదు, బంద్ చేసేది 6 గంటలకు స్టార్ట్ అయిపోయి మన 10 గంటలకు పెద్ద మొత్తం అది ఇది పెద్ద స్థాయి ఉంటాయి, 3-4 లక్షల వేలల్లో కూడా ఉంటాయి. ఎకరాకి అవి అటువంటి 2 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే. కొంతవరకు ఎన్ని పెట్టుకుని మీరు సుమారు ఇప్పుడు? ఒక 4-5 పెట్టిండు అంతే. ఏదున్నా పురుగు ఉధృతి ఉన్నప్పుడు మందులు కొట్టకుండా ఏది కంట్రోల్ కాదు, వాళ్ళే జోలు చెప్పేదే. ఉధృతి ఎప్పుడు పురుగు సమస్య ఒక తీరు ఉండదు. ఎట్లుంటది అంటే ఒక క్రిమి సంహారక మందు వాడితే మామూలు వాడితే కూడా ఒకసారి కంట్రోల్ అవుతుంది. దాన్ని చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని పట్టుకొని ఇదే మంచి మందు అని చెప్తారు, అది నేను ఒప్పుకోను. అన్ని సరే మనకు సీజన్ బట్టి వాతావరణాన్ని బట్టి ఉంటది. ఒక సీజన్ లో ఎక్కువ వస్తుంది పురుగు. ఒకసారి ఏం మందు కొట్టకుండా నెల రోజులకు ఒకసారి కొట్టకుండా పురుగు ఉండదు. అవునవును. ఈ 2 ఎకరాలలో సుమారు ఒక ఎకరాకి 30,000 ఖర్చు చొప్పున 2 ఎకరాలకు 60,000 ఖర్చు వచ్చింది. ఇప్పటికి 3 క్రాప్లు కట్ చేశారు. ఒక క్రాప్ 5 రోజులకు ఒకసారి కట్ చేస్తారు వీళ్ళు. ఇప్పటికి 3 క్రాప్లలో సుమారు 60,000 రూపాయలు వచ్చేసినది. మిగతా ఏదైతే ఇంకా 5-6 నెలలు అంటే సుమారు ఒక 50 టన్నుల పంట వస్తుందో దాంట్లో లాభం వచ్చే అవకాశం ఉంది. ఒకసారి రేట్ అనేది ఉంటే 8 నుంచి 10 లక్షలు వచ్చేది. ఒకవేళ రేట్ తక్కువలో ఉన్నా రైతులకు 4 నుంచి 5 లక్షలు మిగిలే అవకాశం ఉందని మన రైతు అనంతరెడ్డి గారు చెప్తున్నారు. సరే కాక థ్యాంక్ యూ సో మచ్.